every man of God had to go into the wilderness. ప్రతి దేవుని సేవకుడు అరణ్యానుభవం గుండా వెళ్ళాలి. Even Elijah, the man of God, ప్రతి దైవజనుడు ఆ అరణ్యానుభవం గుండా వెళ్ళాలి. ఆ ఏలియా సైతము అరణ్యానుభవం గుండా వెళ్ళినాడు. and what was he thinking? మరి అక్కడ అతను ఏం తలస్తున్నాడు? He sat under a tree. అతను ఒక చెట్టు క్రింద What కూర్చుని was his prayer? అతని ప్రార్థన ఏమనుంది? 19th chapter of 1 Kings, మొదటి రాజులు 19వ అధ్యాయము 3rd verse. 3వ వచనం. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, Jezebel gave a warning. యెజబెలు అతనికి ఒక వర్తమానం పంపింది. Tomorrow you will be killed. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును After, తీస్తాను అని. after hearing that word, ఆ మాట విన్న తర్వాత he was running. అతను పారిపోయాడు. Before that, he killed the prophets of Baal. అంతకు మునుపు అతడు బయలు ప్రవక్తలందరినీ చంపేశాడు ఏలియా with such boldness. అంతటి ధైర్యంతో. But what had happened to his boldness? కానీ మరి ఈ సమయంలో అతని ధైర్యం అంతా ఏమైంది? All of a sudden, a word from the queen. అకస్మాత్తుగా యెజబెలు నుండి ఒక వర్తమానం వచ్చింది. One word is enough to make you run. ఒక్క మాట సరిపోతుంది నిన్ను పరిగెత్తించడానికి. Yeah, the devil is watching you సాతాను నిన్ను చూస్తూ ఉన్నాడు. to take you into this wilderness and to make you become afraid. సాతాను నిన్ను అరణ్యంలోనికి తీసుకువెళ్ళి నిన్ను భయపెట్టాలి అని ఎంతగానో To make you చూస్తున్నాడు. fearful, నిన్ను భయపెట్టాలి to అని, torture you. నిన్ను ఇబ్బంది పెట్టడానికి, శ్రమ పెట్టడానికి. So then what happened? మరి ఆ తర్వాత ఏం జరిగింది? And the food came by the angel. అతనికి దేవదూతల ద్వారా ఆహారం పంపబడింది. He will not leave you. ఆయన నిన్ను విడిచిపెట్టడు. He will not forsake you. ఆయన నిన్ను మరచిపోడు. You are the child of God. నీవు దేవుని బిడ్డవు. You might have done many things, నీవు ఒకవేళ ఎన్నో చేసి ఉండొచ్చు. but this wilderness experience is awaiting you. కానీ ఈ అరణ్య అనుభవం అనేది నీ కొరకు వేచి ఉన్నది. Be prepared for that. కానీ దాని కొరకు నువ్వు సిద్ధపడు. If you are a prayerful man, నీవు ఒకవేళ ప్రార్థన పరుడవైతే, mind you that Jesus is behind you and before you and either side also. యేసుక్రీస్తు నీ ముందు, నీ వెనక, నీ చుట్టూ కూడా ఆవరించి ఉన్నాడు అని గ్రహించు. Instead of remembering the promises you got previously, ఇది వరకు దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవడానికి బదులుగా unnecessarily you are afraid. అనవసరంగా నువ్వు భయపడిపోతూ ఉన్నావు. You need not be afraid. నువ్వు భయపడవలసిన అవసరం Even లేదు. in the wilderness, God is there. అరణ్యంలో సైతము దేవుడు ఉన్నాడు. The wilderness may be a great wilderness, ఆ అరణ్యం అనేది ఒకవేళ గొప్ప అరణ్యం అయి ఉండొచ్చు. troublesome wilderness, అది సమస్యలతో నింపబడిన అరణ్యం అయి a ఉండొచ్చు. terrible wilderness. భయంకరమైన అరణ్యం అయి ఉండొచ్చు. Do not be afraid. కానీ భయపడవద్దు. God is there దేవుడు ఉన్నాడు. to attend to your needs. నీ అవసరతలను తీర్చడానికి దేవుడు ఉన్నాడు. Again, God sent him the food మళ్ళీ దేవుడు అతని కొరకు ఆహారం and పంపించారు. also water also. అదే రీతిగా నీళ్లను సైతం పంపించారు. Israelites, they were afraid of water and food and so on. కానీ ఇశ్రాయేలీలు నీరు లేదు, ఆహారం లేదు అని భయపడిపోయారు. To come into the work of God, దేవుని పనిలోనికి రావడానికి don't be afraid of food and water. ఆహారం కొరకు, నీటి కొరకు భయపడవద్దు. Everything God will supply. దేవుడు సమస్తాన్ని కూడా అనుగ్రహిస్తాడు. If you have faith, నీకు విశ్వాసం ఉంటే. have faith in God. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచు. God will supply everything. దేవుడు సమస్తాన్ని కూడా తీర్చగలడు. So he is a not only gracious God, he is a glorious God. ఆయన కృప కలిగిన దేవుడు మాత్రమే కాదు కానీ మహిమ కలిగిన దేవుడు కూడా. And there also 40 days he was journeying, 40 days. మరి ఇక్కడ చూసినట్లయితే ఏలియా కూడా 40 రాత్రింబగలు ప్రయాణం చేశాడు. Until he met God, he was in the wilderness. అతను దేవుణ్ణి కలిసేంత వరకు కూడా అరణ్యంలో ఉన్నాడు. Proceeding. ఆ ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నాడు. And then we see he met God. అప్పుడు అక్కడ దేవుని కలవడం అనేది మనం చూడగలుగుతున్నాము. 11th verse. 11వ వచనం. అందుకైన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. He met God there on that mountain. అక్కడ పర్వతము మీద అతను దేవుణ్ణి కలుసుకున్నాడు. 40 days he was in the wilderness. 40 దినములు అతను అరణ్యంలో ఉన్నాడు. So I don't know how many days you have to wait in the presence of God in the wilderness. మరి ఆ అరణ్యంలో మీరెంత కాలము
దేవుని కొరకు వేచి ఉండాలో నాకు తెలియదు. Previously it was a wilderness only here. ఇదివరకు ఇక్కడ చూసినట్లయితే ఇదివరకు కేవలం అరణ్య ప్రాంతమే ఉండేది. Now you are seeing a little prayer hall. కానీ ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ ఒక చిన్న ప్రార్థన మందిరం చూస్తున్నాం. And you are seeing the discipleship center here. ఇక్కడ ఒక శిష్యుల శిక్షణ కేంద్రం అనేది మనం చూస్తూ ఉన్నాం. But previously it was only a wilderness. కానీ ఇది వరకు ఇక్కడ కేవలం ఇదంతా అరణ్య ప్రాంతం. No current. ఏ కరెంట్ లేదు ఆ సమయంలో. No roads. రోడ్స్ లేవు. No water facility. నీటి సదుపాయం లేదు. Only wilderness. కేవలం అరణ్యం మాత్రమే ఉండేది. I used to sleep in this wilderness. ఈ అరణ్యపు ప్రాంతంలోనే నేను పడుకొని Many days I was praying and roaming and all these places ఈ స్థలంలోనే అటు ఇటు తిరుగుతూ నేను ప్రార్థిస్తూ ఉండేది. until God met me. దేవుడు నన్ను కలిసేంత వరకు God will meet you. దేవుడు నిన్ను కలిసేంత వరకు. Don't think you are a weak person. నీవు ఒక బలహీనమైన వ్యక్తివి అని తలంచొద్దు. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. He wants to strengthen you. ఆయన నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. That's why he brought you here. కాబట్టి ఆయన నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. So stand there on the mountain. కాబట్టి అక్కడ పర్వతమందు నిలిచి ఉండు. 12th verse. 12వ వచనం. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను. There was a terrible earthquake there. అక్కడ ఒక భయంకరమైన భూకంపం కలిగింది. And thunders, lightnings. మెరుపులు వచ్చాయి. 13th verse. 13వ వచనము. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. He heard the still small voice. అక్కడ అతను ఒక చిన్న స్వరమును విన్నాడు, మెల్లనైన స్వరమును. You will hear the voice of God here. నీవు ఇక్కడ దేవుని స్వరాన్ని వింటావు. You are coming here నీవు ఇక్కడికి వచ్చావు and you're talking to this man and that man. వచ్చి ఆ వ్యక్తితో ఈ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నావు. Talking to this woman and that woman. ఈమెతో లేదా ఆమెతో మాట్లాడుతూ You're wasting your time. ఆ రీతిగా సమయం వృధా చేసుకుంటున్నావు. But if you pray, కానీ నువ్వు ప్రార్థిస్తే God wants to teach you all these lessons of wilderness. దేవుడు ఈ అరణ్య అనుభవం గుండా ఉన్న పాఠాలన్నీ నీకు నేర్పించాలనుకుంటున్నాడు.